సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం జోసఫ్పేట వద్ద ఉన్న సర్వేపల్లి రిజర్వాయర్ను ఆదివారం జన సైనికులతో కలిసి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో సర్వేపల్లి రిజర్వాయర్ ఉందని, సర్వేపల్లి రిజర్వాయర్ నుండి వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు తాగునీరు, సాగునీరు అందించడంతో పాటు కొన్ని వందల కుటుంబాలు చేపలు పట్టుకుని జీవనాన్ని సాగించే పరిస్థితి అన్నారు. అయితే 2014లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట మరమ్మతుల కోసం నిధులను మంజూరు చేయించారన్నారు. 2019లో ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ దోపిడీ చేశారే తప్ప కనీసం రిజర్వాయర్ మరమ్మతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, పిన్నిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, చెంచయ్య, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అక్బర్, అశోక్, సుమన్, వెంకటేష్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉన్నటువంటి చెరువు సర్వేపల్లి రిజర్వాయర్. ఈ చెరువు కింద 2 మండలాలకి తాగునీరు, సాగునీరు అందించి 2000కు పైగా కుటుంబాలు చేపలను పట్టుకుని జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి. అయితే 2014లో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధీనంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 4 కోట్ల రూపాయలతో ఈ చెరువు కట్టన మరామతుకి కేటాయించడం జరిగింది. వెంటనే ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జూన్ 17వ తారీఖు 2021లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మన విక్రమసింహపురి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క రిజర్వాయర్ గురించి ఆయనకి విశ్లేషణ తెలియజేసి 11.10 కోట్ల రూపాయలతో ఈ యొక్క రిజర్వాయర్ కట్టని నిర్మాణం చేయాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆయన వెంటనే శాంక్షన్ చేయడం. అయితే అది 2022కు పూర్తి కావాల్సి ఉంటే మరి 2024 ఎన్నికల వరకు కూడా ఈ కట్ట నిర్మాణం జరగకపోగా ముచాంగ్ తుఫానుకు ముందు కనీసం 6 అడుగుల లోతు గండ్లు పడిపోయి కట్ట కనీసం 1 అడుగు 1.5 అడుగు మాత్రమే ఉండినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఈ కట్టని కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, జేఈలు కావచ్చు, ఎవ్వరు కూడా ఈ కట్ట గురించి కట్ట తెగిపోయే పరిస్థితి. ఈ కట్ట తెగిపోతే, సర్వేపల్లి రిజర్వాయర్ కట్ట తెగిపోతే కింద ఉన్నటువంటి కనీసం 15 నుంచి 20 గ్రామాల వరకు మునిగిపోయి 2000 ఎకరాలకు పైగా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి. మూగ జీవాలన్నింటినీ కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. కానీ ముచాంగ్ తుఫాన్కి 2 రోజుల ముందునే జనసేన పార్టీ నుంచి మేము వచ్చి ఆ గావుల్లో దిగి, అయ్యా ఈ గావులను పోడ్చండి అని చెప్పి ఆ రోజు మేము మీడియా ద్వారా గళాన్ని వినిపిస్తే కనీసం 2 రోజుల ముందు కూడా ఆ గావులను పూడ్చేటువంటి పరిస్థితి లేదు. తుఫాను రోజు హడావిడిగా జేసీబీలతో వచ్చి మూటలు కట్టి బస్తాలతో ఆ గావులు నింపినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇటీవల వర్షాలు, చిన్నపాటి వర్షాలకి మళ్ళీ గావులు పడిపోయి మళ్ళీ సర్వేపల్లి రిజర్వాయర్ అస్తవ్యస్తంగా అనారోగ్యంగా తయారైనటువంటి పరిస్థితి. కానీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మాజీ శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని విమర్శించడం కాదు, మీ హయాంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ చెరువు గండ్లు పడిపోతే ఎందుకు పట్టించుకోలేదు? మరి 4 సంవత్సరాల పాటు ఈ చెరువుని ఎందుకు మరామతులు చేయలేదు? అంటే దీంట్లో మీకేమైనా కమిషన్లు వచ్చాయా? లేకపోతే మీ వైసీపీ నాయకులందరూ కూడా ఈ చెరువులో ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ని దోచుకొని వాళ్ళ కోసం ఏమైనా కాంట్రాక్ట్ ఆపారా? మీ అవినీతి అక్రమాలకి బలైపోయింది ఈ సర్వేపల్లి రిజర్వాయర్. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే ఇప్పటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేసి ఈ కాంట్రాక్టరు వెంటనే వచ్చి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి కట్టని పునరుద్ధరణ చేయకపోతే మాత్రం జనసేన పార్టీ ఉపేక్షితూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే జనసేన గళం వినిపిస్తుంది. జనసేన పార్టీ పోరాడుతుంది. నా సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్ని మేము కాపాడుకోలేకపోతే మేము ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. కాబట్టి ఈ యొక్క రిజర్వాయర్ కట్టను కాపాడుకుంటాం. అదేవిధంగా జేఈలు ఎవరు దీన్ని అనుకున్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేంత వరకు నేనైతే ఉపేక్షించాను. వెంటనే ఎవరైతే జేఈలు ఈ కట్టని
లీజుకు తీసుకున్నట్టు ఈ కట్టని కాంట్రాక్ట్ తీసుకున్నట్టు కాంట్రాక్టర్కి వెంటనే తెలియజేసి ఈ గావులను వెంటనే బోడ్చాల. పెద్ద వర్షాలు వస్తే పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ కట్ట నిర్మాణం కోసం అని చెప్పి వేల ఎకరాలని బీడు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఆయన చూస్తే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏదో ఉద్ధరించాను, ఏదో తెల్లార్చానని చెప్పాడు. మరి ఏం తెల్లార్చాడో మాకైతే తెలియదు, కానీ కోట్ల రూపాయలు విలువ చేసి ప్యాలెస్ను మాత్రం నిర్మించుకున్నాడు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రావెల్ని దోచుకున్నాడు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను ఆక్రమించాడు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇసుకని దోచుకున్నాడు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి క్వాడ్జను దోచుకున్నాడు. మరి ఆయన ఈరోజు స్థిమితంగా గుండుగా పౌడర్ కొట్టుకొని మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, నేను నీతిమంటుని, నేను అవినీతి చేయలేదు, ఛాలెంజ్లకు రా అంటే ఈడకు రమ్మంటున్నావు. మేము నువ్వు చేసిన అవినీతి అక్రమాలన్నిటి కూడా కళ్ళక్క కట్టినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. ఏదైతే ఈ సర్వేపల్లి రిజర్వాయర్ని కాపాడుకోవడం కోసం మేము ఎప్పుడూ కూడా వెనకడుగు వేయం. అదేవిధంగా ఈ రిజర్వాయర్ కట్టని తీసుకున్న కాంట్రాక్టరు ఎవడైనా సరే వెంటనే వచ్చి ఈ గావులను బోడ్చాలా. దీనికి ఏఈలు జేఈలు అందరూ కూడా వెంటనే స్పందించాలా. స్పందించకపోతే స్పందించేటట్టు చేయనాటికి జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.